గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీయుల కష్టార్జితము కూషు వర్తక లాభము నీకు దొరుకును. దీర్ఘదేహులైన సెబాయీయులను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు. సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు. ఆయన తప్ప ఏ దేవుడును లేడని చెప్పుచు విన్నపము చేసెదరు. చాలు, మంచిది. ప్రభునందు ప్రేర మనం పారసీక రాజు అయినటువంటి కోరెషును గూర్చి మనం ధ్యానిస్తూ ఉన్నాం. లేఖన భాగంలో నుండి అనేకమైన విషయాలు కోరెషును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ నేర్పిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఎన్నో విషయాలు మనం ధ్యానించాం. గత దినములో మనము ధ్యానించాము, దేవుడు శిక్షించిన వారిని, దేవుడు వెలివేసిన వారిని, దేవుడు శ్రమలకు అప్పగించిన వారిని కోరెషు విడిపిస్తాడు అని దేవుని కోరెషు విడిపిస్తాడు. అలా వారిని విడిపించటానికి కోరెషు ఎంతో ప్రయాసపడతాడు అని దేవుని లేఖనముల నుండి ఎన్నో విషయాలు మనం ధ్యానించాం. ఆ మాటలు కొనసాగిస్తూ ప్రేరా కోరెషుతో దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే, ఐగుప్తీయుల యొక్క కష్టార్జితం, కూషు యొక్క వర్తక లాభము నీకు దొరుకును అని అంటాడు. సెబాయీయులు నీ యొద్దకు వచ్చి వారు నీ వారవుతారు అని చెప్తున్నాడు. ఇక్కడ కొన్ని మాటలు, శ్రేష్టమైనటువంటి మాటలు మనం చూస్తున్నాం. కోరెషును దేవుడు ప్రేమించి, కోరెషును దేవుడు ఎన్నుకొని, కోరెషును దేవుడు ఏర్పరచుకొని, కోరెషు విషయములో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. కోరెషు దేవుని పని చేయటానికి సిద్ధపడ్డాడు. అక్కడ చదివినటువంటి మాటల్లో మనం పరిశీలన చేస్తూ పేరా, ఒకటి లాభము దొరుకుతుంది అన్నాడు, నీకు లాభము దొరుకుతుంది అన్నాడు. తర్వాత వారు నీ వారగుతారు అని చెప్పాడు. సెబాయీయులు నీ వారగుతారు అని చెప్పాడు. తర్వాత చూస్తాము సాగిల పడతారు అని అంటాడు. ఏం పడతారంట? సాగిల పడతారు. తర్వాత నాలుగవది విన్నపము చేస్తారు అని అంటాడు. ఏం చేస్తారు? విన్నపం చేస్తారు. ఇలాగూ కోరెషు విషయంలో ఐగుప్తీయులు, కూషీయులు, సెబాయీయులు ఎలా ఉంటారో, వారు కోరెషు ఎదుట ఎలాగూ లోబడతారో, వారి వలన కోరెషుకి ఏమి దొరుకుతుందో దేవుని వాక్యములో నుండి మనం చూడగలుగుతున్నాం. ప్రభుని ఇక్కడ 3 దేశాలను గూర్చి, 3 రకాల ప్రజలను గూర్చి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. ముందుగా ఒకటి ఐగుప్తీయులు, రెండవది కూషు, మూడవది సెబాయీలు. ఐగుప్తు
అనే మాటకు అర్థం ఏంటంటే రెండు ఇరుకు మార్గములు. ఐగుప్తు అనగా రెండు ఇరుకు మార్గములు లేక రెండంతల ఇబ్బంది అని అర్థం. రెండు ఇరుకు మార్గములు లేక రెండంతల ఇబ్బంది దేవుడు చేశాడు. దేవుని లేఖన భాగంలో మనం పరిశీలన చేస్తే పేరా నిర్గమాకాండం 12వ అధ్యాయం 35-36 వచనాలు మనం చదువుదాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 35-36 వచనాలు. ఇశ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలును బంగారు నగలును వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు ఐగుప్తీయులను దోచుకున్నారంట. వాళ్ళు ఐగుప్తులు ఏం చేశారు? దోచుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి బానిసత్వము నుండి విడుదల పొంది ఆ ఇనుప కొలిమిలో నుండి వారు ఇప్పుడు బయలుదేరి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళతా ఉన్నారు. పాలు తేనెలు ప్రవహించు దేశానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలుకి మోషే చెప్పాడు, మీరు ఐగుప్తీయుల యొద్ద మీరు వెండి బంగారం వస్త్రాలు మీరు అడిగి తీసుకోండి అని చెప్పాడు. చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారిని అడిగితే ఆశ్చర్యం కలిగింది. ఐగుప్తీయులకి వారి మీద దేవుడే కటాక్షాన్ని కలుగు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడే ఐగుప్తీయులకి కటాక్షం కలుగునట్లుగా చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు మీద ఐగుప్తీయులకి కటాక్షము కలిగింది కనుక ఐగుప్తీయులు వారి కష్టార్జితమైనటువంటి వెండిని, వారి కష్టార్జితమైనటువంటి బంగారమును, వారి కష్టార్జితమైనటువంటి వస్త్రాలను ఇశ్రాయేలుకి ఇచ్చారు. అలాగూ ఇశ్రాయేలీలు ఐగుప్తుల యొద్ద నుండి అవి తీసుకొని వారి కష్టార్జితాన్ని తీసుకొని అలాగున వారు దోచుకున్నారు అని మనం చూస్తున్న వాక్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ దోచుకొని వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల్ని. అది వారి కష్టార్జితం. వారి కష్టార్జితాన్ని దోచుకొని తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు కోరేషుతో కూడా దేవుడు చెప్తున్నాడు, ఐగుప్తీయుల యొక్క కష్టార్జితం నీకు దొరుకును అని అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తీయుల యొక్క కష్టార్జితం నీకు దొరుకుతుంది. నీవు నా మాట విన్నావు, నీవు నాకు లోబడ్డావు, నీవు నా యొద్దకు వచ్చావు, నేను చెప్పింది నువ్వు చేస్తున్నావు కనుక ఇదిగో ఐగుప్తుల యొక్క కష్టార్జితం నీకు దొరుకుతుంది అని అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కోరేషుకి ఐగుప్తుల యొక్క కష్టార్జితం దొరికింది. తర్వాత చూస్తుంటారా కూషీల యొక్క వర్తక లాభం. కూషీల యొక్క వర్తక లాభం. కూషు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే నలుపు అని అర్థం. కూషు అనగా నలుపు అని అర్థం. ఈ కూషు హాము కుమారుడు. ఈ కూషు వర్తక లాభం కోరేషుకి దొరుకుతుంది అన్నాడు. కూషు వర్తకం చేస్తాడు. కూషీలు వర్తకం చేసేవారు.
వారు ఏ వర్తకం చేశారో, ఎలాంటి వర్తకం చేశారో, వారు చేసిన వర్తకాన్ని బట్టి లేక వారి వ్యాపారాన్ని బట్టి వారికి వచ్చినటువంటి లాభము ఇప్పుడు కోరేషుకి దొరుకుతుంది. కూషీయుల యొక్క వర్తక లాభం దేవుడు కోరేషుకి శబాయిలు అని అన్నాడు. ఈ శబాయిలు గురించి మనం పరిశీలన చేస్తే ఇది శబాయిలు శబా అనేటువంటి వాణిలో నుండి వచ్చారు. ఈ శబా అనేటువంటి వాడు హాముకి మనముడు, కూషుకి కుమారుడు. ఈ శబాలో నుండి వచ్చిన వారు శబాయిలు. శబా అనే మాటకు అర్థం ఏంటంటే ఒట్టు లేక ప్రమాణము, లేకపోతే త్రాగుము అని అర్థం. శబా అనే మాటకు ఒట్టు లేక ప్రమాణము లేక త్రాగుము అని అర్థం. ఈ శబాయిలు, మనం ఈ శబాయిలు గురించి మనం పరిశీలన చేస్తే పేరా, వారు కోరేషు యొద్దకు వస్తారు. కోరేషు యొద్దకు వచ్చి వారు కోరేషు వారవుతారు అని రాయబడింది. వారు ఏమవుతారంట? కోరేషు వారు అవుతారు. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం లేఖనంలో కోరేషు 4 అనుభవాలు పొందుతున్నాడు. ఇక్కడ ఐగుప్తీయులు వచ్చారు, కూషీలు వచ్చారు, శబాయిలు కూడా వచ్చారు. ఐగుప్తుల యొక్క కష్టార్జితం కోరేషుకు దొరికింది. కూషు యొక్క వర్తక లాభం కోరేషుకు దొరికింది. ఇప్పుడు దీర్ఘదేహులైనటువంటి శబాయిలు కోరేషు వద్దకు వచ్చారు. దేవుని పని చేసినందువలన, దేవుని కొరకు నిలబడినందువలన, దేవుని యొక్క మందిరాన్ని, పట్టణాన్ని కట్టించినందువలన, దేవుడు వెలివేసిన దేవుని ప్రజలైన ఇశ్రాయేలును విడిపించినందువలన, దేవుని మాటకు లోబడి దేవుని పని చేయటానికి ఇష్టపడినందువలన దేవుడు ఇప్పుడు కోరేషును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కోరేషుకు దేవుడు ఐగుప్తీయుల యొక్క కష్టార్జితాన్ని ఇచ్చేశాడు. కూషీయుల యొక్క వర్తక లాభాన్ని దేవుడు కోరేషుకి ఇచ్చాడు. ఇప్పుడు కోరేషుకి అవి దొరికాయి. ఐగుప్తీయుల యొక్క లాభం కోరేషుకు దొరికింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లాభము దొరుకుతుంది. లాభం ఏమండి? దేవుని వాక్యంలో మనం పరిశీలన చేస్తే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం ఏంటంట? ఏ కష్టము చేసినను లాభమే కలుగును అన్నాడు. అండి, ఏ కష్టము చేసినా లాభమే కలుగుతుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ కష్టము చేసినా, కష్టపడి ఏ పని చేసినా, ఏ పని విషయంలో శ్రమ పడినా నీ శ్రమకు నీకు కష్టార్జితం దొరుకుతుంది. ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నాడు, నీ కష్టము వలన ఏం దొరుకుతుందంట? లాభం. లాభం. కోరేషు కష్టపడ్డాడు, కోరేషు శ్రమ పడ్డాడు, కోరేషు పని చేశాడు. దేవుని పని చేసి దేవుని కొరకు ప్రయాసపడ్డాడు కనుక కష్టం వలన లాభమే కలుగుతుంది, కానీ నష్టం మాత్రం కలగదు. ఇప్పుడు కోరేషు కష్టపడ్డాడు కనుక అతనికి లాభము దొరికింది. దేవుని స్తోత్రం. ఏం దొరికిందండి? లాభం, కష్టార్జితం దొరికింది. అలాగే వర్తక
లాభము అతనికి దొరికినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తా ఉన్నాం. లాభము దొరుకును అని అంటాడు. కష్టార్జితం దొరుకుతుంది, లాభము దొరుకుతుంది. కష్టపడిన వాడు లాభమే పొందుతాడు, వాడు లాభాన్ని సంపాదించుకుంటాడు అని దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా కోరేషు అలాగే లాభాన్ని పొందుకున్నాడు. దేవుని కొరకు ప్రయాసపడ్డాడు, దేవుని కొరకు కష్టపడ్డాడు, అందుకే అతడు లాభం పొందుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను ప్రభు కొరకే బ్రతుకుతా, నేను ప్రభు కొరకే జీవిస్తా, ప్రభు కొరకు బ్రతకటం, ప్రభు కొరకు జీవించటం చెప్పండి నాకు ఇష్టం. నేను నిలబడతాను, నా ప్రభు కొరకు నేను బ్రతుకుతాను. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను. ఒకవేళ చావు వస్తే అది నాకు, క్రీస్తు కొరకు చనిపోవటం నాకు లాభమే అని అంటున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కనుక లోక సంబంధమైనటువంటి లాభాన్ని గురించి పౌలు యోచన చేయలేదు. కానీ నేను క్రీస్తు కొరకు కష్టపడితే, క్రీస్తు కొరకు శ్రమ పడితే, క్రీస్తు కొరకు ప్రయాసపడితే నాకు ఆ కష్టం వల్ల లాభమే కలుగుతుంది. కనుక నేను ఒకవేళ నా ప్రభు కొరకు చనిపోయినా అది నాకు లాభమే అని అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నేను క్రీస్తు కొరకు శ్రమ పడతాను, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అంటాడు. నాకు చావైనా క్రీస్తు కొరకు అది లాభమే అని అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు కొరకు బ్రతుకుతూ ఎన్నో లాభాలను పొందుతున్నాను. ఒకవేళ క్రీస్తు కొరకు చనిపోవలసి వస్తే, ఒకవేళ నేను చనిపోతే అది కూడా నాకు లాభమే అని అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకు ఎప్పుడైనా దేవుని వాక్యంలో చూస్తాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దైవ భక్తి, ఏ భక్తి అది? అదే సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మనకు కలిగే లాభం, ఒక క్రైస్తవునికి, దేవుని బిడ్డలకు, యేసుక్రీస్తుని నమ్ముకున్న వారికి, ఒక క్రైస్తవునికి, ఒక క్రైస్తవురాలికి కలిగేటువంటి లాభం ఏంటంటే సంతుష్టి సహితమైన దైవ భక్తే గొప్ప లాభం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సంతుష్టి సహితమైన భక్తి చెయ్యాలి. మన భక్తే మనకు లాభం, మన భక్తే మనకి లాభం. కనుక అది మనకు లాభమని ఎరిగి, అది మనకు ప్రయోజనమని ఎరిగి, అది మనకు ఎంతైనా ఆశీర్వాదము అని ఎరిగి మనము సంతుష్టి సహితమైన భక్తిని చేయాలి. మన భక్తి మనకు లాభం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మన భక్తి మనకు లాభమే అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. కనుక ఇప్పుడు మనకు దొరికే లాభం ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కోరేషుకైతే ఐగుప్తుల యొక్క కష్టార్జితం, కూషు యొక్క వర్తక లాభం అతనికి దొరికింది. కానీ మనకు దొరుకుతున్నటువంటి లాభం ఏంటంటే మన భక్తే మనకు లాభం. స్తోత్రం చెప్పండి. చేయాలి, సంతుష్టి సహితమైన భక్తిని కలిగిన వారముగా మనం ఉండాలి. అలాంటి భక్తిని మనము చేస్తున్నప్పుడు, అనుసరిస్తున్నప్పుడు ఆ భక్తే మన జీవితాలకి, మన బ్రతుకులకు ఎంతో లాభము అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇప్పుడు కోరేషు లాభము పొందినవాడుగా ఉన్నాడు. లాభము దొరికింది ఆయనకి. తర్వాత చూస్తాం పేరా సాగిల పడుతున్నారంట. ఏమండి, సబాయిలు వచ్చి ఏం చేస్తున్నారు? సాగిల పడుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సబాయిలు సంఖ్యలతోనే వచ్చారంట, బంధకాలతోనే వచ్చారు. వారు వచ్చారు, సబాయిలు నీకు దొరుకును, నీ వారగుతారు అన్నాడు. సబాయిలు నీకు నీ వారగుతారు అంటాడు. దేవుని స్తోత్రం.
ఏమండి, సెబాయీలు అంటే వ్యతిరేకులు. సెబాయీలు కోరేషుకు వ్యతిరేకులు, పారసిక దేశానికి వ్యతిరేకులు. ఇదిగో వారు విరోధులు. ఇప్పటి వరకు బబులోనీయులతో కలిసి ఉన్నటువంటి వారు, అలాంటి వారు ఇప్పుడు బంధకాలతో కూడా వచ్చి, సంకెళ్లతో కూడా వచ్చి కోరేషు వారు అగుతారు అని అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కోరేషు వారు అగుతారు కనుక ఇప్పుడు కోరేషు యొద్దకు సెబాయిలు వచ్చారు, దీర్ఘదేహులు వచ్చారు. వారు వచ్చి కోరేషు వారు అయిపోయారు, కోరేషుకు సొంతం అయిపోయారు, కోరేషు పక్షాన వారు చేరారు. ఒకప్పుడు శత్రువులు, కానీ ఇప్పుడు దేవుడు వారిని మిత్రులుగా చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా 23వ కీర్తనలో చెప్పినట్లుగా, నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచవని చెప్పినట్లుగా శత్రువులను ఇప్పుడు దేవుడు కోరేషుకు అప్పగించాడు. వారు వచ్చి కోరేషు వారు అయిపోయారు, కోరేషుకు సొంతమైపోయారు, కోరేషు పక్షాన చేరారు. కనుక ఇలాగున వారు సెబాయీలు కోరేషుకి మరి వచ్చి వారు లోబడుతున్నట్లుగా, కోరేషు వద్దకు వచ్చి లోబడుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అక్కడ చూస్తున్న తర్వాత సాగిల పడుతున్నారంట వారు. అండి, వారు వచ్చిన వారు ఏం చేస్తున్నారు? అది పక్షాన చేరారు. పక్షాన చేరటం మాత్రమే కాదు, సాగిల పడతా ఉన్నారు. కోరేషు పక్షాన చేరటం మాత్రమే కాదు, వారు సాగిల పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. సాగిల పడుతున్నారు, ఆయనకు లోబడుతున్నారు. నమస్కారం చేస్తున్నారు. ఈ సెబాయీలు ఎవరికి లోబడిన వారు, ఎవరి మాట వినని వారు, వారు కోరేషు ఎదుట సాగిలు పడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. కోరేషు ఎదుట సాగిలు పడుతున్నారు. కనుక ప్రభువుని పేర మనం ఎలాంటి వారమైనా, మనం ఎంతటి వారమైనా, మన దేవుని ఎదుట మనం సాగిలు పడాలి. మనం సాగిలిపడి ఆయనకు మనం రొక్కాలి. కనుక దేవుని యొక్క లేఖనములో పేర సెబాయీలు కోరేషు ఎదుట సాగిలి పడినట్లుగా కోరేషు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు, మన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. కనుక మనము కూడా ఆయన ఎదుట సాగిల పడాలి. స్తోత్రం, హల్లెలూయా. 29వ కీర్తన 2వ వచనం చదవండి ఒకసారి. 29వ కీర్తన 2వ వచనం. ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతిష్ఠితమైన ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి అని అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతిష్ఠితమైన ఆభరణాలు, ఏమండి? ప్రతిష్ఠితమైన ఆభరణాలు అంటే ఏంటో, ప్రతిష్ఠితమైన ఆభరణాలు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి. ఆభరణాలు ధరించుకోండి, కానీ ఏ ఆభరణాలు ధరించుకోవాలంట? ప్రతిష్ఠితమైన ఆభరణాలు. ప్రతిష్ఠించబడిన ఆభరణాలు ఏమన్నాయి అసలు? ప్రతిష్ఠించబడిన ఆభరణాలు ఏంటండి అసలు? మీరు ధరించుకున్న ఆభరణాలు ప్రతిష్ఠితమైనవేనా? అవి ప్రతిష్ఠించబడ్డాయేనా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతిష్ఠితమైన ఆభరణాలు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి అని అంటాడు. అసలు ప్రతిష్ఠితమైన ఆభరణాలు ఏంటి? అసలు ప్రతిష్ఠించబడిన ఆభరణాలు ఏంటి? దేవుడు ప్రతిష్ఠించి ఇచ్చిన ఆభరణాలు ఏంటి? దేవుడు ప్రతిష్ఠించి అనుగ్రహించిన ఆభరణాలు ఏంటి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి ఇవి? ప్రతిష్ఠితమైన ఆభరణాలు అంటే ఏంటి? మెల్లో గొలుసా, ముక్కు కమ్మ, చెవు పోగుల, చేతి గాజుల, కాళ్ళ గజ్జెల? దేవుని స్తోత్రం. ఇవి ప్రతిష్ఠితమైన వస్తువులు. ప్రతిష్ఠించారా? దేవుడు
ఆయన ఎదుట మనం సాగిలపడాలి అని అంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతిష్ఠితమైన ఆభరణం ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం కంఠభూషణముగా ధరించుకోవటమే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వాక్యమే ప్రతిష్ఠించబడిన ఆభరణం. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరాలే ప్రతిష్ఠించబడిన ఆభరణాలు. పరిశుద్ధాత్మ ఫలాలే ప్రతిష్ఠించబడిన ఆభరణాలు. వాటిని ధరించుకోవాలి, వాటిని కలిగి ఉండాలి, వాటిని ధరించుకొని ఆయన ఎదుట మనం సాగిలపడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్షరార్థమైనటువంటి బాహ్య సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఆభరణాలు కాదు, కానీ ప్రతిష్ఠించబడిన ఆభరణాలు ఉన్నాయి. దేవుడు తన వాక్యాన్ని ప్రతిష్ఠించి మనకిచ్చాడు. దేవుడు పరిశుద్ధాత్మ వరాల్ని ప్రతిష్ఠించి మనకిచ్చాడు. ఇప్పుడు వాటిని ఆభరణాలుగా మనము ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిష్ఠితమైన ఆభరణాలు ధరించుకొని మనము దేవుని ఎదుట సాగిలపడాలి అని అంటాడు.